తుడవైన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మంచి వాతావరణం ఇచ్చి నాయన నీ సన్నిధిలో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతను మాకు అనుగ్రహించావు ప్రభువానికి స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ సమయంలో నాయన తండ్రి మరి మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయము, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఇదిగో నాయన మరి సంఘ బిడ్డల యొక్క క్షేమం కొరకు ఇదిగో నాయన తండ్రి వారిని ప్రోత్సహించాలని ఇదిగో ప్రభా కొన్ని హెచ్చరికలు ప్రభా తెలియజేసి నాయన మాటలు ఎవరినైనా గాయపరిచి ఉంటే దయచేసి నన్ను మన్నించండి నాయన. ఇదిగో ఆ మాటలు తండ్రి ప్రతి ఒక్కరూ హృదయంలో నాటబడి నాయన తండ్రి ప్రభా సంఘ కార్యక్రమాలలో బిడ్డలందరూ ముందుకు సాగడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక్కడ నిలబడి ఉన్నది నేనైనప్పటికీ ప్రవ్వా, నన్ను మీరు మరుగుపరిచి ఈ మానవుని స్వరాన్ని మీరు మరుగుపరిచి ప్రవ్వా ఇదిగో తండ్రి మీ స్వరాన్ని మా అందరికీ వినిపించండి. ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఇదిగో తండ్రి ప్రవ్వా, యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇదిగో తండ్రి ప్రవ్వా, మేము ఏ రీతిగా భక్తి చెయ్యాలో, ఏ రీతిగా తండ్రి మేము మీకు ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతకాలో ప్రవ్వా మీరు మాకు నేర్పించండి. అనేక మందికి మాదిరికరంగా మేము మీకు సాక్షులుగా ఉండినట్లుగా సహాయము దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియరా, మరి వాతావరణం అంతా కూడా చాలా ప్రతికూలంగా ఉంది. ఏ సమయానికి ఎటువంటి మార్పులు వాతావరణంలో చోటు చేసుకుంటున్నాయో మరి అర్థం కావట్లేదు. నిన్నటి దినాన్న చాలా భయంకరమైన వాతావరణం, మరి ఉరుములు మెరుపులు అంతా కూడా చాలా ప్రతికూలంగా ఉంది. మరి అసలు ఎండలు కాసే టైము 6వ నెల కూడా మరి ఎండలు ఉంటాయి. అయినా కూడా మరి తుఫాను యొక్క ప్రభావాల వల్ల మరి వాతావరణం ప్రతికూలంగా ఉంది. ఏదేమైనా కూడా మనము ప్రార్థన చేద్దాము. ప్రతి వాటి కొరకు మనము ప్రార్థన చేద్దాము. ఈ సమయంలో మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. మరి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియరా, కీర్తన గ్రంథములో దేవుడు అనేక మంది భక్తుల్ని ఏర్పాటు చేసుకొని అనేకమైనటువంటి కీర్తనలు దేవుడు రాయించాడు. దయచేసి తలుపు వేసేయండి, లేకపోతే తాళం వేసేయండి. ఇంకెవరో వచ్చేవాళ్ళు అయిపోయారు కదా, పిల్లలు అటు ఇటు వెళ్ళకుండా. వాతావరణం బాగాలేదు. శ్రద్ధగా విందాము. మనము కీర్తన గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు ప్రభుని ఎలా స్తుతించాలి, ప్రభుని మనము ఎలాగ ఆరాధించాలి. ప్రియరా, అసలు మన జీవితాన్ని దేవునికి ఏ రీతిగా మనము సమర్పించుకోవాలి. కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు ఏంటి చాలా విషయాలు, భక్తులు రాసినటువంటి కీర్తనలో చాలా విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. కీర్తన గ్రంథము మనము సర్వసాధారణంగా దావీదు కీర్తన ఏ కీర్తన చదివినా దావీదు కీర్తన అంటాం. కానీ కీర్తనలన్నీ కూడా దావీదు రాయలేదు. ఏంటి కొన్ని కీర్తనలు ఆసాపు రాశాడు, కొన్ని కీర్తనలు సొలొమోను రాశాడు, కొన్ని కీర్తనలు కోరాహు కుమారులు రాశారు, కొన్ని కీర్తనలు దావీదు మహారాజు రాశాడు, కొన్ని కీర్తనలు మరి పేరు లేకపోయినా మరి అవి దావీదు కీర్తనలోకే మరి బైబిల్ యొక్క పండితులు దాన్ని దావీదు కీర్తనలుగా పరిగణించారు. ప్రియరా, ఏదేమైనా కూడా ప్రతి మాట దేవుని మాట. సర్వసాధారణంగా ప్రియరా, మనకు లోకంలో ఉన్న విషయాలన్నీ జ్ఞాపకం ఉంటాయి, కానీ దేవుని మాటలు మనకు చాలా తక్కువగా జ్ఞాపకం ఉంటాయి. వింటున్నారా? లోకంలో ఏంటి చాలా విషయాలు మనకు జ్ఞాపకం ఉంటాయి, జ్ఞాపకం ఉంచుకోని విషయాలు కూడా మనకు జ్ఞాపకం ఉంటాయి. కానీ దేవుని మాటలు చాలా తక్కువ జ్ఞాపకం ఉంటాయి. ఒక అరగంట మనం వాక్యం వింటే అందులో ఒక మాట 2 మాటలు జ్ఞాపకం ఉంటాయి. ప్రియరా, మనము సర్వసాధారణంగా చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం, చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. ఏంటి ఆయా కార్యక్రమాలు, బర్త్డే మీటింగ్స్ కానీ, ఏంటి ఆదరణ కూడికలు కానీ, లేకపోతే ఉజ్జీవ కూటాలు కానీ, ఏదైనా మనము సభలు జరుగుతూ ఉన్నప్పుడు, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు
వాక్యం మనం వింటాం కానీ మనకు చాలా తక్కువ మాత్రమే జ్ఞాపకం ఉంటుంది ప్రియరా. ఎప్పుడైతే వాక్య విషయంలో మనకు జ్ఞాపక శక్తి ఉండదో, లేదా వాక్యాన్ని మనము తక్కువ జ్ఞాపకం ఉంచుకుంటామో, మనము క్రైస్తవులుగా మనము చేయవలసినటువంటి భక్తి విషయంలో లోపాలు వస్తూ ఉంటాయి. మనము వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం అంతా మనకు జ్ఞాపకం ఉందనుకోండి, మన భక్తి విషయంలో మనకు లోపాలు రావు. మనకు ఏ రీతిగా భక్తి చెయ్యాలో ఇంకా ఎవరో చెప్తున్నారంటే మనము వాక్యాన్ని సరిగ్గా వినడం లేదన్నమాట. ప్రియరా, చాలా సంవత్సరాలు మనకు అనుభవం ఉంది, బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, ప్రార్థనలు తెలుసు ఏంటి, చాలాసార్లు మనం ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాం. అయినా కూడా కొన్నిసార్లు మనకు ఎవరైనా ఒకరు చెప్తే ఇది మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటుందండి. కారణం ఏంటంటే మనము విన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవట్లేదు, వాక్యాన్ని మనం మర్చిపోతున్నాము. కాబట్టి మనకు పరిపూర్ణమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి మనం చేయలేకపోతున్నాం ప్రియరా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని నమ్మినటువంటి ప్రజలముగా, దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రజలముగా మనము నిజమైనటువంటి భక్తి పరులుగా ఉంటే, లేదా పరిపూర్ణమైనటువంటి భక్తి మనము చేయగలిగితే, లేదా పరిపూర్ణమైన భక్తి మనము చేస్తున్నప్పుడు దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి మేలులు, దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి అద్భుతాలు, దేవుడు మన కోసము సిద్ధపరిచినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనము అనుభవిస్తాము, వాటిని మనము పొందుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దామా? ప్రియరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము, కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ అంటాడు తన యందు అనగా దేవుని యందు. తన యందు అంటే దేవుని యందు. యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలో యోహాను సువార్త ఆయన ఒక మాట అంటాడు, నా యందు మీరును, మీ యందు నేనును. అంటే మనము క్రీస్తునందు ఉండాలి, క్రీస్తు మన యందు ఉండాలి. యేసుక్రీస్తు వారు తండ్రి యందు ఉండాలి, తండ్రి యేసుక్రీస్తు వారు నందు ఉండాలి. ఇక్కడ ఏది కనెక్ట్ కాకపోయినా డిస్కనెక్ట్ అయిపోతుందండి. యేసుక్రీస్తు వారు తండ్రి యందు ఉండాలి, తండ్రి యేసుక్రీస్తు వారి యందు ఉండాలి. ఆయన అంటాడు, తండ్రి నేను నీ యందును నీవు నా యందును మనము ఏకమై ఉండులాగున వీరు కూడా వారు నా యందును నేను వారి యందును ఏకమై ఉండులాగున సహాయం చేయి ప్రభువా అని తండ్రికి ప్రార్థన చేస్తాడు ఆయన. ఇక్కడ ప్రియరా, తన యందు అంటే దేవుని యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ప్రియరా, దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, దేవుని కృప కొరకు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఇంతకు ముందు చదువుకున్నాం కీర్తన గ్రంథంలో. మొన్న నేను స్త్రీల కొడుకులో మీకు జ్ఞాపకం చేశాను, ప్రభువా నీ కృప కొరకు నా ప్రాణము ఆశ పెట్టుకొని ఉన్నది, నీ కృప కొరకు నా ప్రాణము తృష్ణగొనిచి ఉన్నది అని భక్తుడు తెలియజేస్తాడండి అక్కడ. ప్రియరా, భక్తుడు ఎందుకు భక్తుడు అనేది మనం ఎందుకంటామో తెలుసా అండి? ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాడు, దేవుని కృపను కోరుకుంటున్నాడు, ఆయన కృపను కావాలనుకుంటున్నాడు, ఆయన కృపను అనుభవించాలనుకుంటున్నాడు ఆయన. అందుకే ఆయన భక్తిపరుడు అయ్యాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు గలవారి యందు ఆయన కృప కనిపెట్టు వారి యందు ఆయన ఏం చేస్తాడట? ఆనందించుచు ఉన్నాడట. ఒక వ్యక్తిని బట్టి దేవునికి రెండు విషయాలు ఆనందం కలుగుతుందండి. ఎప్పుడు తెలుసా? మొట్టమొదటిగా
ఒక పాపి రక్షించబడినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. ఆయన అంటాడు లోకాసు వార్తలో 99 మంది నీతిమంతుల కంటేను ఒక్క పాపి విషయంలో ఆయనకి కలుగు సంతోషం. అంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు, ఒక పాపి తన పాపాన్ని తెలుసుకొని, తన జీవితాన్ని తెలుసుకొని దేవుని వైపు తిరిగినప్పుడు, తన పాత జీవితాన్ని విడిచిపెట్టి, తన రోత జీవితాన్ని విడిచిపెట్టి, ప్రభా ఇక నేను ఇంతవరకు బురదలో బ్రతికాను, ఇంతవరకు నేను రోతలో బ్రతికాను, ఇక నేను ఈ బురదలో బ్రతకకూడదు, ఇదిగో నీ కొరకు నేను బ్రతకాలని దేవుని వైపు తిరిగిన వారిని బట్టి, దేవుని దగ్గరికి వచ్చిన వారిని బట్టి పరలోకంలో గొప్ప పండగ జరుగుతుందట, కోటాను కోట్ల దేవదూతల సమూహాలతో. ప్రియరా, దేవునికి మొట్టమొదటిగా ప్రియరా, ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. కొంతమంది అనుకుంటారు, అయితే ప్రభు నన్ను బట్టి సంతోషిస్తున్నాడన్నమాట, నేను కూడా బాప్తిసం పొందాను కదా. ప్రియం, బాప్తిసం పొందితే కాదు కానీ ఇక్కడ అంటాడు మారు మనస్సు అంటాడండి. అక్కడ బాప్తిసం కాదు పొందవలసింది, బాప్తిసం అనగా మారు మనసుకు సూచన. నేను మారు మనసు పొందాను అనడానికి ఒక ఆనవాలే బాప్తిసం తప్ప, మారు మనసు పొందకుండా బాప్తిసం పొందితే ప్రభుకి ఆనందం కాదండి, ప్రభుకి మరింత బాధ. దేవుడు ప్రియరా మన నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? మొట్టమొదటిగా మారు మనసు, మనము మారాలి, మనము మారు మనసు పొందాలి, మనము దేవుని వైపు తిరగాలి, మనము దేవుని చెంతకు రావాలి. ఎందుకంటే మనము దేవుని ప్రజలము, ఆయన చేత సృజించబడిన వారము, ఆయన పోలికలో సృజించబడిన వారు. మనము ఎవరికో పుట్టిన వారము కాదు, దేనికో పుట్టిన వారము కాదు, మనము దేవునికి పుట్టిన వారము, దేవుని ప్రజలము. మనమందరము కూడా ఈ భూమి మీద, ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలందరూ కూడా దేవుని ప్రజలు. అయితే ఒక కుటుంబంలో ప్రియరా, పిల్లలందరూ ఒకేలా ఉండరు కదా. తల్లిదండ్రులకే పుడతారు కానీ వారి ఆలోచనలు మారుతూ ఉంటాయి. దేవుని ప్రజలే కానీ దేవుని మీద వ్యతిరేకమైనటువంటి స్వభావము, దేవుని ప్రజలే కానీ దేవుని ఆజ్ఞలు పాటించలేనటువంటి క్రియలు, దేవుని ప్రజలే కానీ దేవుని పిల్లలే కానీ దేవుడు వద్దనుకొని దేవుని విడిచిపెట్టినటువంటి, దేవుని తృణీకరించినటువంటి జనాంగాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మనమందరం కూడా దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలముగా, మనల్ని బట్టి నా తండ్రి సంతోషిస్తున్నాడా, నన్ను బట్టి నా తండ్రి ఆనందిస్తున్నాడా? చాలాసార్లు మనము మన పిల్లలు మనం ఏం కోరుకుంటాం తెలుసా? వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళు ఇంకేదో కాదు, కానీ మనం వాళ్ళ నుండి ఏం ఆశిస్తామంటే, వాళ్ళు నన్ను సంతోష పెట్టాలనుకుంటున్నారా లేదా, నన్ను ఏమైనా ఇంకా బాధ పెట్టాలనుకుంటున్నారా? తల్లిదండ్రులు గనుక సంతోష పెట్టగలిగితే, తల్లిదండ్రులు గనుక మనము సంతోష పెట్టగలిగితే వారి ఆనందాలకు అవధులు ఉండవు. ప్రియరా, వారి ఆనందాలకు అవధులు ఉండవు. అలాగే దేవుడు కూడా మన నుండి కోరుకునేది అదే, మనము ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మనము సంతోషపరిచే వారముగా ఉండాలి. ఒకటి, మారు మనసు ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది. రెండవది ప్రియరా, ఆయన కృప కొరకు కనిపెట్టుట వల్ల, ఆయన కృపను మనము పొందుకోవాలి, ఆయన కృపను అనుభవించాలి, లేదా ఆయన కృపను కావాలి అనుకున్న వారి పట్ల ఆయనకు మరింత సంతోషం కలుగుతుంది. నిన్న రాజమండ్రి జాన్ వెస్లీ గారు కూడా అదే వాక్యం చెప్పారు. ప్రియరా, మనము దేవుని కృపలో ఉండాలి, దేవుని కృపను మనం కోరుకోవాలి, దేవుని కృపణతో మనము దేవుని కృపలో ఉండాలి. దేవుని కృపలో మనం ఉంటే ప్రియరా, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుని కృపలో ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, మనము చేస్తున్నటువంటి భక్తిలో కీర్తన గ్రంథం 25వ అధ్యాయం చూడండి ఒక్కసారి. 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ఇక్కడ అంటాడు, ఎవరైతే ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారిగా ఉంటారో వారికి తన మార్గాన్ని తెలియజేస్తాడట. అర్థమవుతున్నాయి దేవుని మాటలు? ఆయన మర్మాలు తెలియజేస్తాడట. గూఢమైన మర్మాలు, గూఢమైనటువంటి కార్యాలు. ప్రియరా అండి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారికి మార్గము తెలియజేస్తాడట. చాలామందికి ప్రియరా ఏమండి, అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం కదా, రే కళ్ళు మూసిపోయేట్రా, నీకు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావా, కళ్ళు మూసుకొని చేస్తున్నావా ఇలాంటి పనులు అని చాలాసార్లు అంటాం. కారణం ఏంటో తెలుసా? వారికి మార్గము ముయ్యబడిందండి. మార్గం వారికి ముయ్యబడింది. అరే, మార్గం ముయ్యబడడం ఏంటండి? పగలంతా బాగానే ఉంది కదా, రాత్రులు కాదు కదా, పగలే కదా. పగలైనా కూడా ఏంటి, ఒక మంచి మాట వ్రాయబడింది కదండి, అపవాది తానే వెలుగుదూత వేషము వేసుకొని అవిశ్వాసులైన వారికి వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేయును. అవిశ్వాసులైన వారికి గ్రుడ్డితనం కలుగజేస్తుంది. ఎవరైతే ప్రియరా దేవుని యందు భక్తిహీనులుగా ఉంటారో వారికి మనోనేత్రాలు ముయ్యబడతాయి. వారు ప్రియరా వారికి మార్గం ముయ్యబడుతుంది. ఏంటి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన మార్గాలను మనకు తెలియజేస్తాడట. ఏంటి, తన ప్రియరా ఆ యొక్క మర్మాలను దేవుడు తెలియజేస్తాడు మనకు. ఏంటి, దేవుని యొక్క మనసు మనకు అర్థమవుతుంది. ఆయన మార్గం మనకు తెలిసింది అనుకోండి. మీకు చిన్న రహస్యం చెప్పమంటారా? మొన్న ఫేస్బుక్లో ఒక వీడియో విన్నానండి. ఆ వీడియోలో విన్న వాక్యం ఏంటంటే, ఏదో ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం పేరు నేను మర్చిపోయాను. ఆ ప్రాంతంలో ఒక గోదావరి వాటరా మరి చెరువు మొత్తం మీద వాటర్ పారుతూ ఉంటుంది. అక్కడ ఈ బంగారపు ముద్దలు ఉంటాయంటండి, బంగారపు ముద్దలు దొరుకుతాయట. ఆ బంగారపు ముద్దలు దొరుకుతాయి, కానీ ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలో తెలిసేది కాదట. ఎలా వెళ్ళాలి అంటే పరిశీలనలో ఒక ప్రాంతంలో బంగారం ఉందని తెలిసింది, కానీ ఇవి ఎలా వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రియరా, మొత్తం మీద ఏంటి, వాటి మీద ఎక్కువ ఆశ వారికి ఉంది కనుక వారు ఏం చేశారు, ఆ మార్గాన్ని వారు కనుక్కున్నారు. వారు ప్రతిరోజు ఏం చేస్తారట, అక్కడికి వెళ్తుంటారట, అవన్నీ దేవుకుంటారట. చక్కగా దేవుకొని శుభ్రంగా కడిగి అందులో అక్కడక్కడ చిన్న చిన్న బంగారపు ముద్దలు అదే జీవనోపాధి అంటండి వాళ్ళకి. అదే జీవనోపాధట. అది కూడా నీరు లేనప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడికి వెళ్ళగలరట. నీరున్నప్పుడు వారు వెళ్ళడానికి వీలుండదు. ప్రియరా, మనకు ఆశ ఉంటే దేవుడు మనకు మార్గాలు తెరుస్తాడు. మనకు దేవుని పట్ల ఆశ ఉన్నప్పుడు, దేవుని పట్ల భయభక్తులు ఉన్నప్పుడు ఆయన మార్గాలను మనకు తెలియజేస్తాడు. ఏంటి, మనకు దేవుని మీద ఆశ లేనప్పుడు ఏంటి, మనకు కళ్ళు ఉంటాయి కానీ కొన్ని మార్గాలు మనకు కనిపించవు. ఏంటి, మేము చిన్నప్పుడు వేటకి వెళ్తున్నప్పుడు ఆ ఓపైలి అంటే తెప్పలో రాత్రులు ఈ పక్క నుంచి ఆ పక్కనికి వెళ్తుంటాం కదండి. అప్పుడు అనేవారు, పగలే మనము క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, అయినా గొల్లలు గుచ్చుకుపోతాయి కదా, రాత్రులు మనోళ్ళు ఎలా వెళ్ళిపోతారంటే, మనోళ్ళు అనేవారు, రాత్రులు కాళ్ళకి కళ్ళు కనబడతాయిరా అనేవాళ్ళు. మా తాత కొంచెం మంది మా తాతగారు వయసు లాంటి పెద్దవాళ్ళు రాత్రులు అట కాళ్ళకి ఏం కనబడతాయట, కళ్ళు కనబడతాయట అండి. కళ్ళు కనబడతాయమ్మా? కళ్ళు ఎక్కడ ఉంటాయి ఏంటి, ముఖ భాగంలో ఉంటాయి కదా, కింద ఏముంటాయి, నీరు కింద ఏం కనబడదండి. చాలాసార్లు ప్రియర మన వాళ్ళు ఏంటి రాత్రులు వేటకి వెళ్ళిపోతారు. కొంతమంది అడుగుతారు, ఏమండి మీరు ఎలా వెళ్తారండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా, ఎలా వెళ్ళాలో తెలియదు కదండి, ఎలా వెళ్తారండి వేటకి అని మేము చాలాసార్లు మరి టౌన్ ప్రాంతంలో ఉన్న సేవకుల్ని, కొంతమంది విశ్వాసుల్ని ఓపేలాంటి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, కరెంట్ లేదు కదా, లైట్లు లేవు కదా, మీరు ఎలా వెళ్తారు, టార్చ్ లైట్లు ఉంటాయి అంటూ ఉంటారండి. ఇప్పుడైతే వచ్చాయి కానీ ముందు లేవు కదా. మన వాళ్ళు ఎలా వెళ్తారండి, ఎలా వెళ్తారు చెప్పండి ఏంటి? వాళ్ళ దృష్టి ఎలా ఉండదో తెలుసా? వారు ఎక్కడికైతే వెళ్ళాలో దాని వైపే ఉంటుందండి దృష్టి. కొన్నిసార్లు వారు ఆకాశాన్ని చూసుకొని ప్రయాణం చేస్తారు. ఏంటి, నక్షత్రాలు చూసుకోనో, లేకపోతే చంద్రుని చూసుకోనో, లేకపోతే గాలిని చూసుకోనో, లేకపోతే ఈ కెరటం చూసుకోనో, మొత్తం మీద వారు దృష్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఉంటుంది కనుక
వారు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారో, ఆ మధ్యకాలంలో నేను 2019లో నరసాపురం వేటలకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల బోట్లు ఫుల్గా చేపలు పడినప్పుడు ఎక్కడ పట్టాలో తెలిసినప్పుడు ఏంటి మన వాళ్ళు బోట్లు ఇలాగా ఆ యొక్క ఏంటి మడ అడవులు ఉంటాయి కదండి, ఆ మడ అడవుల్లోంచి 2 3 దారులు ఉంటాయి. ఏంటి ఏ దారిని వెళ్ళాలి వీళ్ళకి ఎలా తెలిసింది అనుకుంటూ ఉంటానండి. మళ్ళీ రెగ్యులర్గా అక్కడ వేటాడరు కదా మన వాళ్ళు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తారు, ఒక నెల రోజులు ఉంటారు. అయినా అన్ని దారుల్లో కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే నేను అంటాను, దృష్టి, వారు దృష్టి ప్రియరా. ఇంకొక విషయం చెప్పమంటారా, మన వాళ్ళు చేపలు ఎక్కడున్నా ఈజీగా చెప్పేస్తారండి. చేపలు ఎక్కడున్నా ఈజీగా చెప్పేస్తుంటారు. ఇప్పుడు ఏదో ప్రభుత్వం వారు కొన్ని కనిపెట్టారు, ఇదిగో ఇన్ని అడుగుల లోతుల చేపలు ఉన్నాయి, ఇన్ని అడుగులు, నాకు కూడా మెసేజ్లు వస్తున్నాయి. ప్రియరా, అంటే మన దృష్టి ఎక్కడైతే ఉందో, లేదా మన గురి ఎక్కడైతే ఉందో, ఆ మార్గం మనకు తెలియజేయబడుతుంది. నీ దృష్టి దేవుని మీద ఉన్నట్లయితే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుడు తన మార్గాలను తెలియజేస్తాడు. ఏంటి, భయభక్తులు కలిగినటువంటి మార్గాన్ని, దేవుని మార్గాన్ని, న్యాయమైన మార్గాన్ని, యథార్థమైనటువంటి మార్గాన్ని, నీతి మార్గాన్ని, పరిశుద్ధత మార్గాన్ని దేవునికి తెలియజేస్తాడు. నీ దృష్టి దేవుని మీద లేకపోతే, నీ దృష్టి నువ్వు దేవుని యందు భయభక్తులు లేకపోతే, నీకు పరిశుద్ధతమైన మార్గం కనబడదు, నీకు నీతి మార్గం కనబడదు, యథార్థతమైనటువంటి మార్గం నీకు కనబడదు. నీ దృష్టి దేవుని మీద ఉండాలి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నీకు ఏం కలుగు చేస్తాడంటే ఏంటి, దేవుని మార్గములను తెలియజేస్తాడు. నీకు దేవుని మార్గమును తెలియజేస్తాడు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే కీర్తన గ్రంథము 33వ అధ్యాయం చదవండి ఒక్కసారి, 19వ వచనం. 33వ అధ్యాయము 19వ వచనం. భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను. ప్రియాడు ఇక్కడ అంటాడు కదా, యెహోవా దృష్టి. ఇక్కడ ఇంకొక మాట అండి, చాలా అద్భుతమైనటువంటి మాట అండి. ఏంటి, ఎగ్జాంపుల్సే కొన్ని విషయాలు చెప్తాను. అమ్మ, వాక్యం అందరూ విన్నారు కదా, ఈ వచనం విన్నారు కదా. మళ్ళీ చదవండి. యెహోవా దృష్టి ఆయన యందు, అంటే దేవుడు తన కనుచూపు ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. అంటే దేవుడు ఎవరిని ఎక్కువగా చూస్తాడట, ఎవరిని ఎక్కువ చూస్తాడట అంటే ఆయన యందు భయభక్తులు గలవారి పట్ల, లేకపోతే ఆయన కృపను ఎవరైతే కోరుకుంటున్నారో వారి దృష్టి వారి మీద ఉంటుందంట, యెహోవా దృష్టి. ప్రియరా, దేవుని దృష్టి మన మీద పడితే అది మనకి ఎంత ఆశీర్వాదం ఒకసారి ఆలోచించండి. దేవుని దృష్టి మన దృష్టి దేవుని మీద పడడం ఒక వంతు అండి. చాలామంది దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. గంగవరం ప్రాంతంలో 4 సంవత్సరాలు సేవ చేశానండి. గంగవరం ప్రాంతంలో 4 సంవత్సరాలు సేవ చేశాను. అక్కడ ప్రజలందరికీ దేవుని దృష్టి ఉంది. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా, కడుపు నొప్పి వచ్చేవారు, ప్రార్థన చేసేవాడిని, కడుపు నొప్పి తగ్గిపోయేది, వెళ్ళిపోయేవారు. పాస్టర్ గారు నడువు నొప్పి అండి, నిలబడలేకపోతున్నామండి అనేవారు. ప్రార్థన చేసేవాడిని, నడువు నొప్పి తగ్గిపోయేది, మళ్ళీ వచ్చేవారు కాదు. పాస్టర్ గారు గర్భం వస్తుంది పోతుందండి, గర్భం కొరకు ప్రార్థన చేయండి అనేవారు. ప్రార్థన చేసేవాడిని, ఏంటి గర్భం వచ్చింది, బిడ్డ పుట్టాడు, పేరు పెట్టుకున్నారు పాస్టర్ గారి ద్వారా, నా ద్వారాగా, వెళ్ళిపోయారు. పాస్టర్ గారు ఇదిగోండి ఇంత అప్పు ఉందండి, ఈ అప్పు తీరాలండి అన్నారు. ప్రార్థన చేసాం, తీరిపోయింది, వెళ్ళిపోయారు. ఇలా 1 2 కాదండి. చచ్చిపోయిన ఆవిడని బయట వేసేస్తే, ఒక ఆవిడ చచ్చిపోద్ది, ఇంకా ఆవిడ బ్రతకదని బయట వేసేస్తే, ఆ ఊర్లో అందరూ కూడా ఆవిడని వెలివేస్తారు. అంటే ఒక పెరట్లో పెడేశారు. ఎవరు ఆవిడ దగ్గరికి వెళ్ళట్లేదు. ఏంటి, వెళ్ళి ప్రార్థన చేస్తాం, మేము పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తాం, అందరూ దెబ్బలాడారు. ఏంటండి ఆవిడ ఇప్పుడు చచ్చిపోద్దో సాయంకాలం చచ్చిపోతే తెలీదు, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారేంటి అని అందరూ దెబ్బలాడారు. అయినా ఏదో చిన్న విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేసాం, ఆవిడ చక్కగా బ్రతికింది, మరలా కనిపించలేదు. ఒక జనవరి కార్యక్రమానికి మాత్రం కొంచెం కానుక సమర్పించుకుంది, మళ్ళీ వెళ్ళిపోయింది, ఇంకా మళ్ళీ కనిపించలేదు. ఏంటి, దేవుని మీద ప్రజలకు చాలామందికి దృష్టి ఉంటుంది. వాళ్ళ అవసరాలు బట్టో, వాళ్ళ బలహీనతలు బట్టో, వాళ్ళ రోగాన్ని బట్టో, వాళ్ళ ఇబ్బందులను బట్టో. తప్పేం కాదు, నేను తప్పని చెప్పట్లేదు. కానీ మన దృష్టి దేవుని మీద ఉండడం కంటే దేవుని దృష్టి మన మీద ఉండాలి. మనము దేవునిలో ఉండడం కంటే ఏంటి, దేవుడు మన యందు ఉండాలి. మన యందు దేవుడు ఎప్పుడు ఉంటాడో తెలుసా? దేవుని దృష్టి ఎప్పుడు మన మీద ఉంటుందో తెలుసా? ఏంటి, మనము ఆయన యందు
భయభక్తులు కలిగి జీవించినప్పుడు, మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ప్రియరా, ఒకసారి నేను 10th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు హాస్టల్లో విద్యార్థులందరికీ కూడా కలెక్టర్ గారితో ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు చాలామంది కలెక్టర్ గారిని చూస్తారు కదా, కలెక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటారు. సర్వసాధారణంగా ఇప్పుడు చాలామంది చూడండి, రాజకీయ నాయకులు వచ్చినా లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చినా వాళ్ళతో ఫోటో తీయించుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు కదండి. తప్పేం కాదు. ప్రియరా, ఇప్పుడు ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ఫోటో తీసుకోవాలి, ఆయనతో సెకండ్ ఇచ్చుకోవాలి అని చాలామందికి ఉంటుంది. కానీ ఆయన హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ఒక రోజు కేటాయించి వారితో నేను కలిసి టిఫిన్ చేయాలి, వారితో నేను కలిసి భోజనం చేయాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు మన కలెక్టర్ ఆఫీసు రంగరాయ మెడికల్ కాలేజ్ దగ్గర. తర్వాత ఏం జరిగిందో తెలుసా? మీటింగ్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయానండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోగానే మొత్తం చుట్టూరు పోలీసులు చుట్టుముట్టేశారు. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, కలెక్టర్ గారితో నీకేం పని, మొత్తం అంతా చుట్టుముట్టేశారు. అప్పుడు నేను యూనిఫామ్లో ఉన్నాను కదా, స్టూడెంట్ని కదా. అప్పుడు సార్ మీతో 2 విషయాలు మాట్లాడాలి సార్ అన్నప్పుడు, అప్పుడు కలెక్టర్ గారు అన్నారు రిలాక్స్ అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కూల్ అయ్యారు. అప్పుడు ఏం మాట్లాడాలమ్మా చెప్పు అన్నప్పుడు అప్పుడు నేను మాట్లాడబోతూ ఉంటే అప్పుడు చాలామంది మీడియా వాళ్ళు, తర్వాత పేపర్ల వాళ్ళు వచ్చేసారు. ఆ 2010లో పేపర్లో వచ్చింది ఆల్రెడీ. ఏంటి చాలామంది వచ్చేసిన తర్వాత ఆయన అన్నారు, ఇక్కడ వద్దమ్మా, తర్వాత నువ్వు ఈవినింగ్ టైంలో నీకు అపాయింట్మెంట్ ఇస్తాను, మా పిఏ వచ్చి మీరు పిఏని కలవండి, అప్పుడు నిన్ను ఆఫీస్కి రూమ్ తీసుకొస్తారని చెప్పినప్పుడు అక్కడ ఆయన వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళందరి దృష్టి నా మీద పడిపోయింది. కారణం ఏంటో తెలుసా? అక్కడ కలెక్టర్ గారి దృష్టి నా మీద పడింది. అర్థమవుతుందా మీకు? చాలామంది కలెక్టర్ గారిని చూశారు, కలెక్టర్ గారిని చూస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు. కానీ ఎప్పుడైతే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయానో, ఆయన దృష్టి నా మీద పడిందో, ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ, పోలీసులు, ఆర్మీ వాళ్ళు అందరి దృష్టి అక్కడ నా మీద పడిపోయింది. నేను అంటాను ప్రియరా, దేవుని దృష్టి నీ మీద పడినప్పుడు ఆయన భక్తుల యొక్క దృష్టి నీ మీద పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటాడు ఆ యొక్క కీర్తనలో చాలా విషయాలు రాయబడ్డాయి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము భక్తి పరుల చేత సాక్ష్యం పొందుకుంటామట. దేవుని దృష్టి మన మీద ఉంటే నీతిమంతుల చేత మనం సాక్ష్యాన్ని పొందుకుంటామట. దేవుని దృష్టి మన మీద ఉండాలి. ప్రభువా, ఇదిగో నీ దృష్టి నా మీద ఉంచు ప్రభువా, ఇదిగో ప్రభువా నీ కృప కొరకు నేను ఆశ పెట్టుకొని జీవిస్తున్నాను ప్రభువా, నీ యందు నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నాను ప్రభువా, నీ దృష్టి నా మీద నిలుపు ప్రభువా అని మనం ప్రార్థించాలి. అసలు దేవుడి దృష్టి నా మీద ఉండాలనేటువంటి ఆశ ఈరోజు చాలామందికి క్రైస్తవులు లేదు ప్రియులారా. దినవృత్తాంతముల గ్రంథంలో మంచి మాట వ్రాయబడింది, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన యందు నా కను దృష్టి నిలిపెదను. అంటే ఆయన ప్రార్థన యందు కనుదృష్టి నిలుపుతానన్నాడు. రెండవదిగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన ఏం చేస్తాడు? ఆయన దృష్టి నిలుపుతాడు. ప్రియరా, ఆయన దృష్టి నీ మీద ఉందనుకోండి, సాతానుడు నిన్ను ముట్టడానికి కూడా సరిపోలేడు. ఆయన దృష్టి నీ మీద ఉన్నప్పుడు, నువ్వు ఆయన ప్రాంగణంలో ఉన్నప్పుడు, ఆయన సరౌండింగ్లో నువ్వు ఉన్నప్పుడు, ఆయన దూతల చేత నువ్వు సంరక్షించబడుతూ ఉన్నప్పుడు, ఆయన అగ్ని ప్రాకారముల చేత నువ్వు సురక్షితంగా ఉన్నప్పుడు సాతాను నిన్ను టచ్ కూడా చేయలేడు, నీ గుమ్మం దగ్గరికి కూడా రాలేడు. వచ్చిన వాడిని ఏం చేయలేడండి. ప్రియరా, చాలామందికి ఎమ్మెల్యే మనుషులకి, సీఎం గారి మనుషులకి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక కలెక్టర్ గారు ఉన్నా, ఒక లాయర్ ఉన్నా, వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుందండి, చాలా ధైర్యం ఉంటుంది. మరి గత 3 రోజులుగా ఫేస్బుక్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. వైజాగ్లో జరిగినటువంటి విషయం. అక్కడ తన భార్య ఉంది, పాప ఉంది, వాళ్ళందరినీ విడిచిపెట్టేసి వేరే ఒక ఆమెతో ఆయన అక్రమ సంబంధం పెట్టుకొని నా భార్యని ప్రచారం చేస్తున్నాడట. అక్కడ మీడియా వాళ్ళు పోలీసుల దగ్గర ఆమె ఏమాత్రం సిగ్గుపడట్లేదండి. చేసిన పని పనికిమాలిన పని, చాలా తప్పు పని, ఎంత దరిద్రమైన పని అది. ఆయనకు భార్య ఉంది, పాప ఉంది, ఆయనకు కుటుంబం ఉంది. ఈమె ఒక స్త్రీ. మన సమాజంలో ఒక నానుడు ఉంది కదా, పురుషుడు తప్పు చేసినా పర్లేదండి, స్త్రీ ఏ తప్పు చేయకూడదని. అంటే పురుషులు తప్పు చేయమని కాదమ్మా, అంటే ఒక ఆలోచన ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆమె ఏమాత్రము సిగ్గుపడకుండా ధైర్యంగా వచ్చేస్తుందండి. మీడియా దగ్గరికి వచ్చేస్తుంది, పోలీసుల దగ్గరికి వచ్చేస్తుంది, ప్రజల్లోకి వచ్చేస్తుంది. ఆవిడ చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా?
నేను ఒక ఎమ్మెల్యే కూతుర్ని, నా వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు, నేను ఎందుకు భయపడాలి? ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఎవరైనా కుటుంబంలో కానీ, లేకపోతే మనకి ఏదైనా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ, లేకపోతే మన కుటుంబంలో ఒక పోలీస్ కానీ, లేకపోతే ఒక లాయర్ కానీ ఎవరైనా ఉంటే ఇక మనం భూమి మీద నడవండి. చాలా ధైర్యం మనకు. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఎవడాపుతాడు? నన్ను ఎవడాపలేడు. నాకేం భయం అని సర్వసాధారణంగా ఉంటుంది కదమ్మా. నేను ఎవరి మీద చెప్పట్లేదు, మనిషికి సర్వసాధారణంగా ఉంటుంది. ఏంటి, ఒక మనిషికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి మనం ఇంత అతిశయపడుతున్నామే, ఒక మనిషికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, ఆయనకు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి మనం ఎంత ధైర్యంగా సమాజంలో తిరుగుతున్నామే. సర్వలోకాలను కలుగు చేసిన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన, సర్వంతర్యామి, అటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటే నువ్వెంత అతిశయంగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, నువ్వెంత ఉన్నతంగా బ్రతకాలి ఈ లోకంలో. ఒకసారి ఆలోచన చేయండి ప్రియారా. దేవుని కనుదృష్టి మన మీద ఉంటే, దేవుని కనుదృష్టిలో మనం ఉంటే ప్రియారా, మనకు ఎదురు లేదు, తిరగలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. సాతానుడు వస్తాడు, ఇబ్బందులు పెడతాడు, ఏం చేయలేడు. ఏంటి, దురాత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉంటే మనం ముట్టుకోలేవు. అంధకార శక్తులు మనల్ని ఏదో చెయ్యాలనుకుంటే మనం టచ్ కూడా చేయలేవు. ఎందుకో తెలుసా? దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. నమ్మిన వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి. దేవుని కనుదృష్టిలో నీ ఉండాలి ప్రియరా. దేవుని కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మనము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం, 115వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామండి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. 115వ అధ్యాయము 13వ వచనం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దామా? రెండు చేతుల పైకి చాపి. ఎంత అద్భుతమైనటువంటి మాట. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిగా ఉంటే వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆయనకి వ్యత్యాసం ఉండదండి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, పేదవాళ్ళు, ధనవంతులు, ఏ వ్యత్యాసం ఉండదు. ఎవరినైనా సరే ఆయన ఆశీర్వదిస్తాడండి. ఎవరినైనా ఆశీర్వదిస్తాడు. ఆయనకు కుటుంబంతో సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఆయనకి నీ హోదాతో సంబంధం లేదు, నీకు ఉన్న జ్ఞానంతో సంబంధం లేదు. ఆయనకు నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంత మాత్రమే కాదు, మిమ్ములను మీ పిల్లలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మీ పిల్లలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడండి. కొంతమంది పిల్లలు భయంకరంగా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులండి. పిల్లల్లో భక్తి ఉండదు. కారణం తల్లిదండ్రులే. చిన్ననాటి నుండి వారిని ఒక క్రమంలో పెంచకపోవడం, అడిగినవన్నీ ఇవ్వడం, వారికి భయం పెట్టకపోవడం, దేవుని సన్నిధిలో వారిని ఉంచనివ్వకపోవడం. ప్రియలకు అంటాడు, మిమ్ములను మీ పిల్లలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. మీరు భయభక్తులు కలిగి ఉంటే మీ పిల్లలు కూడా భయభక్తులు కలిగి ఉంటారు. మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు మీ పిల్లలు కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆకాశములను అంటాడు కదా, ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు. ప్రియరా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలండి. ఆయన ప్రియరా ఎంత సమృద్ధిమైనటువంటి ఆశీర్వాదాలు మన కోసం ఉంచాడో ఇంకా నేను వచ్చే వారంలో మీకు తెలియజేస్తాను. ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృపను మనము పొందుకునే వారంగా ఉండాలి. ప్రియరా, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు ప్రియరా మనము పాపులుగానే ఉన్నాం. మనం నీతిమంతులం అయిపోలేదు, పరిశుద్ధులం అయిపోలేదు.
ఏంటి, మనల్ని నీతిమంతులుగా చెయ్యాలని, మనల్ని పవిత్రులుగా చెయ్యాలని ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఏంటి, మనల్ని ఆశీర్వదించాలనే ఆయన కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. ఎందుకంటే మనం అందరం కూడా భ్రష్టత్వంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, చీకటిలో జీవిస్తూ ఉన్నాం. మనం అందరము కూడా చీకటిలో జీవిస్తున్నటువంటి మనలను, అంధకారంలో బ్రతుకుతున్నటువంటి మనలను, పాపమని ఊబిలో మునిగిపోతున్నటువంటి మనలను విడిపించడానికి, రక్షించడానికి, సంరక్షించడానికి, ఆశీర్వదించడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఏంటి, ఆ కుమారుడు చేసిన త్యాగం ఒక్కసారి నీకు జ్ఞాపకం ఉందా? ఆయన కార్చింది చెమట కాదు, రక్తం కార్చాడు. ఆయన నీకోసం ప్రియరా ఏంటి పిన్నీసులతో పొడిపించుకోలేదు, బల్లాలతో పొడిపించుకున్నాడు. ఆయన తలక్రిందులుగా వేలాదీయబడ్డాడు. ఏంటి, శిలువ మ్రానుపై ప్రియరా నీ కొరకు ఆయన ఎంత యాతన అనుభవించాడో, ఎంత శ్రమను అనుభవించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియరా. నిన్ను ఆశీర్వదించడానికే కదా, నన్ను ఆశీర్వదించడానికే కదా ఆయన చేసినటువంటి త్యాగము. ప్రియరా, మన దృష్టి యెహోవా మీద ఉండాలి. ఆయన యేసుక్రీస్తు వారు మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరైనా ఆయన నమ్ముకోవచ్చు, ఎవరైనా ఆయన రక్తంలో కడగబడవచ్చు. అర్హతలు అవసరం లేదు, హోదాలు అవసరం లేదు. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, నేను పాపం చేశాను ప్రభువా, ఇక ఎన్నడూ నేను ఈ పాపం చేయను ప్రభువా అని ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. ప్రియరా, ఆయన కృపను కోరుకోవాలి. ఆయన యొక్క దృష్టి మన మీద ఉందా లేదో చూసుకోవాలి. ఆయన కృపలో మనం ముందుకు సాగాలి. ఆయన ఆశీర్వదిస్తాడట. యెహోవా యందు భయభక్తులు ఉంటే ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడండి. ఏంటి, మొన్న ఒక వారం నుంచి చిన్నపిల్లలు వస్తున్నారు. ఇంచుమించు ఒక 18 మంది 16 మంది పిల్లలు వస్తున్నారు. అందులో ఒక పాప ఏంటి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి అని చెప్పిందండి. ఆ చిన్న పాపకి నిజంగా ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు కూడా ఉండవో తెలియదండి. మా నాన్న కోసం ప్రార్థన చేయండి అందంటే, అంటే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని నమ్మింది కదా ఆమె. ఆ చిన్న పాప రాసుకున్నాను వెంటనే. మన స్త్రీల కొడుకులో ప్రార్థన చేస్తాం మనం అందరం కూడా. ఏంటి, ఆ పేర్లు రాసుకున్నాం, మా నాన్న కోసం ప్రార్థన చేయండి. ఇంకొక పాప వచ్చింది, మా చిన్నాన్న కోసం ప్రార్థన చేయండి, హాస్పిటల్లో ఉండాలి అంటుందండి. చిన్న పిల్లలండి వాళ్ళు. ఈరోజు ప్రార్థన మీద ఆసక్తి ఉందా? పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని అసలు ఎప్పుడైనా నీ నోటిలో నుండి ఒక దైవ సేవకుని నీ ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నావా? మనకు అవసరం లేదు, మనకెందుకు? ప్రియులారా, ప్రార్థన ఉండాలి. నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ఏంటి, సేవకులు అందుబాటులో లేకపోతే సంఘంలో ఎవరైతే పెద్దవారుగా ఉన్నారో వారిని పిలిపించుకొని నువ్వు ప్రార్థన చేయించుకోవాలి. సేవకుడే రావాలనే రూల్ ఏమీ లేదు, కానీ సంఘంలో ఎవరైతే పెద్దలుగా ఉన్నారో, ఎవరైతే ప్రియరా సంఘ కార్యక్రమాల్లో అన్నీ చూసుకుంటున్నారో, సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారో అటువంటి పెద్దవాళ్ళను, అమ్మా మీరు మా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని ఆహ్వానించాలి, పిలుచుకోవాలి. ఎప్పుడు అది లేదే. ఎలా ఆశీర్వదించబడితే, ఎలా దీవించబడితే? మీ జీవితంలో ప్రార్థన లేదు, కుటుంబంలో ప్రార్థన లేదు, భయభక్తులు లేవు, భయం లేదు, భక్తి లేదు. ఆశీర్వాదం కావాలి. నా పిల్లలు బాగుండాలి, నేను మంచి స్థితిలో ఉండాలి. ఎలా సాధ్యమవుతుందండి? ఏంటి, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ప్రార్థన చేసి వెళ్ళండి అంటాం. ఎవరు వచ్చినా కూడా ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ప్రార్థన చేయండి, మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రియరా, ప్రార్థన సహాయాన్ని మనము కోరుకోవాలి ఇప్పుడు కూడా. ఈ సమయంలో మనం అందరం కూడా మరి రొట్టె ప్రభుబల సంస్కారం ఉంది కనుక